వెరీ రేర్లీ అండి బాగా నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి ఇది ఆక్సిటోసిన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ ఆక్సిటోసిన్ అనేది రొమ్ములోని గ్లాండ్స్ ఉంటుంది కదండి, ఆ గ్లాండ్స్కి లైనింగ్ మసిల్ ఉంటుంది. ఆ మసిల్ మీద యాక్ట్ చేసి ఆ యొక్క మిల్క్ని బయటికి తెచ్చేదానికి ఎట్లా యూట్రస్ కాంట్రాక్ట్ అవుతుందో అలాగే ఈ గ్లాండ్స్ కూడా కాంట్రాక్ట్ అవుతుంది అనమాట. సో అట్లా లోపల ఆల్మోస్ట్ 5th మంత్ నుంచి మిల్క్ ప్రొడక్షన్ గర్భిణీ స్థితిలో ఉన్నప్పుడే 5వ నెల నుంచే మిల్క్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. దాన్ని మనము మ్యామోజెనిసిస్ అంటామన్నమాట. ఎన్నో చేంజెస్ జరుగుతూ ఉంటుంది అనమాట. 5వ నెల నుంచి మనం చూస్తాం బ్రెస్ట్ సైజు పెరుగుతుంది, ఆ ఏరియాలో అంటే నిప్పులు చుట్టుపక్కల ఉన్న కలర్ కూడా మారుతుంది, అది సైజ్ పెద్దగా అవుతుంది, దాని చుట్టూ కొంచెం చిన్న చిన్న బొడుపులు లాగా వస్తుంది. ఆ బొడుపులు ఎందుకంటే ఆ ల్యాచ్ అక్కడ లూబ్రికేషన్ కోసం అని గ్లాండ్స్ ఎక్కువ అవుతుంది. సో ఇవన్నీ మార్పులు తల్లికి 5వ నెల నుంచే స్టార్ట్ అయ్యి అప్పటి నుంచే మ్యామోజెనిసిస్ అంటామని దాని సైజ్ పెరగడము. అప్పటి నుంచే లోపల కొలెస్ట్రాల్ అనేది మెల్లగా మెల్లగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది. సో బేబీకి వెంటనే తల్లి రొమ్ముకు పట్టించినప్పుడు మనకి ఆబ్వియస్గా కనిపించకపోవచ్చు అనమాట అంత మిల్క్ ఉన్నదని. అట్లీస్ట్ ఆ మురుపాలైనా వెళ్ళిపోతుంటుంది. చాలా మంది ఆ మురుపాలను తీసేసి పడేద్దామని అనుకుంటారు, కానీ దాంట్లో అంటే అది ఇన్ని నెలలు 9 నెలల నుంచి వరకు అంటే 5 నెలల నుంచి 9 నెలల వరకు రొమ్ములోనే ఉన్నింది, అది చెడిపోయిన పాలు మనం తీసి పడేసేయాలి అని చాలా మంది అపోహపడుతూ ఉంటారు. కానీ అది ఇప్పుడు ఒక తల్లి ఒంట్లో ఉన్న పాలు అది 37 degreesకి కరెక్ట్గా టెంపరేచర్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. అక్కడ పాలు చెడిపోయే ప్రసక్తే ఉండదు. ఆ కొలెస్ట్రాల్ అనేది ఆ బేబీకి అందుతుంది. ఇంకొక విషయం నేను ఇందాకే చెప్పాను కదా, 24 hours వరకు తల్లి నుంచి బేబీకి సంక్రమించే గ్లూకోజ్ ఉంటుందన్నమాట. సో మనం 24 hours వరకు 24 గంటల వరకు బేబీకి ఏమి ఇవ్వని అవసరం లేదు. చాలా మంది ఏం చేస్తారంటే గ్లూకోజ్ నీళ్ళు ఇస్తారు, లేదా హనీ పెడతారు, అంటే తేనె పట్టిస్తుంటారు, నాకిస్తుంటారు, లేదా వాళ్ళకి కొంచెం పాలు పట్టిస్తుంటారు. అరే బేబీ ఏడుస్తుంది అంటే వెంటనే వెళ్ళి ఏదో ఒకటి తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. అవసరం లేదండి. ఒకటి తల్లి నుంచి వచ్చే గ్లూకోజ్ ఉంటుంది, సెకండ్ ఏమంటే ఉమ్ము నీరు కూడా వాళ్ళు కొంచెం మింగుతుంటారు కదా, పొట్టలో కొంచెం ఉంటుంది. సో వాళ్ళకి ఆకలి కూడా ఉండదు. సో అది కూడా వాళ్ళకి గ్లూకోజ్ లాగా పనిచేసి వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ ఇస్తుంది.